క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికే వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసెను. ప్రార్థన చేసు. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: నీ నిర్లక్ష్యమే నిన్ను నాశనం చేస్తుంది. నీ నిర్లక్ష్యమే నిన్ను నాశనం చేస్తుంది. నేను చెప్పే విషయం కాదండి, బైబుల్ చెబుతున్న సత్యం. ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు దినాల్లో ఏం జరిగిందండి? ఇదిగో జలప్రళయం వస్తుంది, మీరందరూ కూడా ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలని దేవుడు ముందే హెచ్చరించారు. 100 సంవత్సరాలు నోవాహు గారి ద్వారా వాడను సిద్ధపరుస్తూ ఉంటే, ఇదిగో జలప్రళయం వస్తుంది, మీరందరూ ఈ వాడలోకి రండి అని చెబుతుంటే ఎవరైనా విన్నారా? వినలేదు. వాడ పూర్తి అయ్యింది. దేవుడు ఆర్డర్ ఇచ్చారు. రెండు జతలుగా అన్నీ కూడా అందులోకి వచ్చాయి. తర్వాత నోవాహు గారి కుటుంబం మాత్రం రక్షింపబడింది ఆ వాడలోకి వచ్చి. నోవాహు గారి కుటుంబం ఎంతమంది అని అంటే, నోవాహు గారి భార్య, మరి వారికి 3 పిల్లలు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది. ఈ 8 మంది ఓడలోకి వచ్చారు. వాళ్ళు వరకే ఏమయ్యారు? రక్షింపబడ్డారు. అంటే దేవుని పని విషయంలో, దేవునిలో నిర్లక్ష్యం అనేది చేయాల. ఈ రోజున దేవుని విషయంలోని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీ నాశనం నువ్వే తెచ్చుకుంటున్నావు. చేతులారా నీకు నీవే ప్రమాదం తెచ్చుకుంటున్నావు. నువ్వు అది గమనించుకోలేకపోతున్నావు. దేవుని మాటకు నువ్వు విలువివ్వకుండా, దేవుని ఆయన పని విషయాల్లో కానీ, లేకపోతే ఆయన చెబుతున్నా కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీ నాశనం నువ్వే తెచ్చుకున్నామన్నమాట. ఇక్కడ నోవాహు గారు చెప్పినప్పుడు ఎవరో కూడా వినలేదు. వారందరూ ఏమైపోయారు? అక్కడే కింద విషయాల్లో చెబుతున్నారు చూడండి. 27వ వచనంలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశాడు. జలప్రళయం వచ్చింది, మొత్తాన్ని ఏం చేసింది? మొత్తం ఏమైపోయారు? నాశనం అయిపోయారు. అంటే నోవాహు గారి దినములలో జరిగినట్టు ఇప్పుడు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది. అంటే ఏం చేస్తారు వీళ్ళు అంటే, జనులు తినడానికి వీళ్ళు ఎంతవరకు మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అని అంటే, ఎక్కువ దేనికి విలువిస్తున్నాడు అని అంటే తినడానికే ఇస్తున్నాడు.
బైబిల్ గ్రంథంలో ఉండిద్ది, వారి కడుపే వారి దేవుడు. ఎంతవరకు తినడం 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 ఈ విషయాల్లోనే. ఇక మనిషి బ్రతుకు ఎంతవరకు పని చేసామా, జాబ్ చేసామా, లేకపోతే తెచ్చుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, అయిపోయింది. ఎంతవరకు తినడం వరకే. ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఎంతవరకు వీటి మీదే ధ్యాస. కానీ ఇదిగో నేను దేవునికి ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని పనిలో ఉండాలి, నేను ఈ లోకంలో శాశ్వతంగా నేను ఉండను, ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం చేరాలి, మరి నేను దేవుడు చెప్పినట్టు చేయాలి అనే విధానం అనేది లేకుండా ఎంతవరకు తినడమే. ఇదిగో జలప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వేటలు కోసుకోవటం, లేకపోతే ఇంకేం తెచ్చుకున్నారో మరి వాళ్ళు తినడం. అదే చెబుతున్నారు, ఏమని? జనులు తినుచు. ఏం చేస్తున్నారు? తినడం. ఆ తినడం 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 అనేది, ఈ తిండి గురించి బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటనంటే, అపవాది ఎక్కడ ఎక్కువగా అల్లరి లేపుతురు అని అంటే ఈ తినే కాడే. మనిషి ఎంత ఇదిగా ఉన్నా కానీ తినే కాడే వాడి బుద్ధి బయటపడిద్ది. వారి బుద్ధి పెద్దలో సామెత, మంచోడి బుద్ధి మాంసం కాడ బయటపడ్డట్టు ఈ రోజున మనిషి ఆలోచన, మనిషి విధానం ఎక్కడా అంటే తినే విషయాల్లోనే. బైబిల్ గ్రంథంలో విషయం మనం చూస్తే, నోవాహు గారి దినములలో జనులు తినడానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఇంకా ముందుకు వెళుతున్న తర్వాత ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను తండ్రి అయిన దేవుడు విడిపించి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్న విషయం ఏంటంటే తినడం గురించి. ఏం చెబుతున్నారు? మేము అక్కడ ఉన్నప్పుడు కాకరకాయలు తిన్నాం, కీకరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, అవి తిన్నాం, ఈ తిన్నాం అని చెబుతున్నారు. మాకు ఇప్పుడు తినడానికి ఏమీ లేదు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఇలా చంపడానికే అని సనగటం, గొనగటం ఇవన్నీ మొదలుపెట్టారు. మోషే గారు దేవునికి చెప్పుకున్నప్పుడు ఆకాశం నుంచి మన్నా వచ్చింది. తర్వాత దాన్ని తినుకుంటా వారు తినడం, అసలు తినే విషయాల్లో చూడండి, దేవుణ్ణి మరిచిపోయారు, దేవుని ఆజ్ఞను మరిచిపోయారు. మనిషి ఎప్పుడైతే తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడో, ఆ తినే విషయాల్లో ఎక్కువ ఇదిగిస్తారో, అప్పుడు ఏమైపోతుందంటే దేవుని మరిచిపోతారు. నువ్వు తిండిపోతు అయిన వెడల నీ గొంతుకు ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోమని చెబుతున్నారు. తిండిపోతులు, త్రాగుబోతులు ఏమవుతారంటే దరిద్రులు అయిపోతారంట. నెక్స్ట్ అదే త్రాగుడు గురించి. ఈ తిండి గురించి అక్కడ వాళ్ళు చేస్తున్న విధానం ఏంటంటే, అక్కడ వాళ్ళకి ఏం కావాలంట? మన్నా సరిపోలా, అందులో కావాలగా ఏం కావాలి? మాంసం కావాలి. మాంసం కావాలంటే దేవుడు పూరేళ్ళు పంపించిండు. మాంసం అయిపోయింది. అది ఎక్కడ ఉంది? పళ్ళల్లో ఇరుక్కుపోయి ఉందంట. అది పళ్ళల్లే ఉండంగా ఇంకా ఏం కావాలి? మాకు చేపలు కావాలన్నారు. చేపలు వచ్చినాయి. ఇవన్నీ తినుకుంటా బాగా బలిసిపోయి ఏం చేశారండి? వ్యభిచారం, తప్పుల మీద తప్పులు, సనగటాలు ఇవన్నీ చేశారు. కొరింథీ రాసిన పత్రికలో అవే చెబుతారు. చూశారండి? తిండిబోతుతనం, తినడం వలన వచ్చే ప్రమాదం ఎలాంటిదంటే, నీ దేహము ఏమైపోతుందంటే బాగా ఊరిపోతుంది, బాగా ఇదైపోతుంది, కొవ్వు పట్టిపోతుంది. అర్థమవుతుందండి? దేవుడంటే లెక్క ఉండదు. దేవుని పట్టించుకో. ఈ జనులు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నోవాహు గారి దినాల్లో ఈ జనులు ఏం చేస్తున్నారు? తినుసు. మాకేం అవసరంలా నోవాహు గారు, మీరు చెప్పేది ఏమి అవసరంలా మాకు. ఆ జలప్రళయం ఎప్పుడు వచ్చింది? వస్తే రానండి, మాకేంటండి? మేము హ్యాపీగా మాంసం తెచ్చుకున్నాం, మేము తింటున్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొకటి ఏంటండి అది? తర్వాత చూడండి, త్రాగుచు. ఈ త్రాగేవాడు ఎంత ప్రమాదకరానికి విధైపోతారంటే, వాడు తాగినప్పుడు, వాడు మనిషి బాగానే ఉంటాడు, తాగినప్పుడు వాడిలోని రకరకాల జంతువులు కనపడతాయి వాడిలో. తర్వాత వాడిలోని ఆ కుటుంబంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు.
తాగుబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు, దరిద్రులైదురు, చింపిగుడ్డలకు కారణమవుతారని సామెతల గ్రంథంలో చెప్పారు. అంటే నీకేం మిగులుతుంది? నువ్వు తిండిబోతు అయిపోతే నీకేం మిగులుతుంది? నీ గృహంలో ఏం మిగిలిద్ది? ఏం మిగలదు. నువ్వు త్రాగుబోతు అయితే నీ గృహంలో ఏం మిగిలిద్ది? ఏం మిగలదు. అర్థమవుతుందండి? ఇక్కడ అదే చెప్తున్నారు. తినుచు త్రాగుచు తాగే మత్తులో వాడు ఎంతకైనా ఇది చేస్తారు, ఎంత భయంకరంగా అయినా, ఎవరిని ఏం మాట్లాడుతారో తెలియదు, వరసను మర్చిపోతారు, తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. అలా జీవించి అలా ఉన్న వీళ్ళ పరిస్థితి ఏంటంటే జలప్రళయం వచ్చింది. ఈ తినేవారు తాగేవారు ఏమైపోయారు? వీళ్ళతో పాటు ఇంకా ఉన్నారు. ఎవరంటే తర్వాత చూడండి, ఇంకా ఎవరు కనబడుతున్నారంటే పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు నుండిరి. పెండ్లాడుచు ఈ రోజున వచ్చిన విధానం ఎక్కువ ఇదేంటనంటే పెండ్లి కావాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదే, కానీ దేవుని చిత్త ప్రకారంగా దేవుని చిత్తంలో ఈ తల్లిదండ్రులు చెప్పిన మాట నువ్వు వింటూ చేసుకుంటున్నావా? లేదు. కామ కోరికలతో తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఎలా పడితే అలా ఉంటూ ఏం చేస్తున్నారు? పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు. ఇద్దరం ఉన్నారు ఇక్కడ. ఇలా జీవిస్తున్న వీరి జీవితంలో జరిగిన విషయం ఏంటంటే అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. ఏమైపోయింది నీకు తిండిపోతాను? ఏమైపోయింది నీ త్రాగుడు? ఏమైపోయింది నీ పెళ్లి? ఏమైపోయింది ఇవన్నీ కూడా? చూసారా, దేవుని మాట అంటే నిర్లక్ష్యం అయిపోయింది, దేవుడు అంటే లెక్క లేకుండా అయిపోయింది. అలా చేస్తున్న వీరి జీవితం ఏమైపోయిందండి? నాశనం అయిపోయిందండి. దేవుని మాట విన్నవారు ఆ 8 మంది కూడా ఏమయ్యారు? రక్షింపబడ్డారు. వారి సంతానమై ఇలా వస్తూ ఉంది. చూసారండి? కానీ ఈ రోజున నువ్వు చాలా మంది ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే, ఇదిగో మీకు అర్థంగా మీకు తెలియట్లేదు ఏంటనంటే, నువ్వు ఈ లోకం విడిస్తే నీ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చెప్పాలి. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎక్కడ తప్పించుకుంటాం? ఒకే కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా లేకుండా ఒకరు అనారోగ్యంగా ఉంటే మిగతా ఉన్న వాళ్ళు ఆనందిస్తారా సంతోషిస్తారా? అదే ఆనందిస్తారా బాధపడతారా? చెప్పండి. బాధపడతారు. మరి ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తేనే కుటుంబం అంతా బాధపడుతుంది కదా. మరి ఒక వ్యక్తి నరకంలో ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత విలువెల్లాడిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరంగా ఉంటుంది, కాలిపోతారు. కానీ నీ దేహాన్ని నువ్వేం చేసుకుంటావంటే దేవుడు చెప్పినా కానీ సంతోషపరుచుకుంటావు. తాగే విషయాల్లో, తినే విషయాల్లో, త్రాగుడు విషయాల్లో నీ దేహాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? బాగా ఇది చేస్తున్నావు దేహానికి. అందుకనే నీకు రోగాలు, అందుకనే నీకు ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందుకనంటే నువ్వు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? దేవుని పనిలో నువ్వు ఉంటున్నావా? దేవుని పని విషయాల్లో, దేవుని విషయాల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఆనందంగా ఉంటుంది. అర్థమైందండి? ఈ రోజున ప్రతి ఒక్క విషయాల్లో నువ్వు దేవుని పని విషయాలు, దేవుని విషయాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒకనాడు వారు నిర్లక్ష్యం చేశారు, వినలేదు. పైగా ఏమైపోయారు? జలప్రళయం వచ్చి మొత్తం కూడా నాశనం అయిపోయారు. చూసారండి ఎలా జీవితం ఎలా అయిపోయిందో? దేవుడిచ్చిన నీ ఆయుష్కాలం, దేవుడిచ్చిన ఈ కాలంలోని నువ్వు ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి పరీక్షించు. దేవుడు మనందరినీ పుట్టించారు, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు, పరిశుద్ధాత్ముడు మనందరినీ నడిపిస్తూ ఉన్నారు. ఇకనైనా నువ్వు మారు మనసు పొందు, ఇకనైనా తెలుసుకో. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు వస్తే అలా అనకూడదు కానండి. ఒకవేళ నీ ఆయుష్కాలం పూర్తయ్యి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? అక్కడ ఏడ్చిన మొత్తుకున్న వేదన్నా కానీ అక్కడ పట్టించుకోరండి. అక్కడ పట్టించుకోడు.
నీ దేహంలో ఆత్మ ఉన్నంత సేపే నువ్వు ప్రభువా అంటే నిన్ను దేవుడు ఏం చేస్తారు? కాపాడతారు, రక్షిస్తారు. ఈ రోజున ఈ మాట అంటే, బైబుల్ అంటే, వాక్యం అంటే నీకు నిర్లక్ష్యం ఉందేమో. నిన్ను బ్రతికించేది ఇదే వాక్యం, నిన్ను కాపాడేది వాక్యం. నీ బాధల్లో నీకు నెమ్మదిస్తుంది, నీ త్రోవకు వెలుగునిస్తుంది వాక్యం. నువ్వు తప్పిపోకుండా, పడిపోకుండా, పాపం చేయకుండా కాపాడుతుంది వాక్యం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? బాత్మేషాలు తీసుకునేటప్పుడు ఏమో దేవుని కొరకే నేను జీవిస్తాను అని జీవిస్తారు అంటారు, అన్ని వాగ్దానాలు ఇవన్నీ చెబుతారు, తీసుకుంటారు. కానీ తర్వాత నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అపవాదికి అవకాశం ఇస్తున్నావా? వాడు నిన్ను చెరుకులో ఉన్న రసాన్ని ఎలా అయితే పిండేస్తారో నీలో ఉన్న మొత్తాన్ని అలా పిండేస్తారనమాట. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నిర్లక్ష్యం వదిలేయండి, క్రీస్తు కోసం బ్రతకండి, ఆయన ఆలోచన ప్రకారం బ్రతకండి. ఎందుకు నీ జీవితకాలం అంతా ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు అని అంటే సామెత గ్రంథం చెబుతారు, ఎన్నిసార్లు గద్దించినా నువ్వు వినమల్లనేవాడు హఠాత్తుగా నాశనం అవును అని ఉంది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు అని అంటే, ఇదిగో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మద్యం తాగొద్దు, ధూమపానం చేయొద్దు, నువ్వు తిరగొద్దు, నీ ప్రవర్తన కాపాడుకొని సేవకుని ద్వారా దేవుడు ఎన్నిసార్లు గద్దించినా నువ్వు వినట్లేదంటే నీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవాలేనంటే ప్రభువైన క్రీస్తు యొద్దకు రావాలి. ఆయన ఎదుట సాగిలపడు, నీ తప్పు నొప్పుకో, పశ్చాత్తాపడు. నువ్వప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటావు. నీలో పాపం పోతే రోగం పోతుంది. ఆ రోగాలతో ఎంతైనా బాధపడతావు, కానీ నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవే, విడిచిపెట్టవే. ఎల్లకాలం బాధపడుతూనే ఉంటావా? అదే విధంగా లోకంలో ఉన్నంతకాలం బాధపడుతూనే ఉంటావా? నీకేమన్నా ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందా? ఒకసారి ప్రభు యొద్దకు రా. నీ పాత జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, అటన్నిటిని మొత్తాన్ని వదిలేసి ప్రభు పాదాలు పట్టుకో, ఆయన చెంతకరా, ఆయన కౌగిలించుకో. నీవు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కీర్తనలు 128 కీర్తనలో ఉన్న ఆశీర్వాదం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీలోగడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లల వలేవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ పిల్లలను నీవు చూచదు అని చెబుతున్నా. ఇదిగో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రవర్తన కాపాడుకో. ప్రభువైన క్రీస్తును నీ జీవితంలో చూపించు. నువ్వు లోకంలో ఆనందంగా ఉంటావు, నువ్వు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటావు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.